సికింద్రాబాద్లోని రసూల్పుర చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమకు 2 ఓటర్ ఐడీ కార్డులున్నాయని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎన్నికల కమిషన్ దిష్టిబొమ్మను శవపేటికపై పెట్టి నిరసన తెలిపారు. బీజేపీ నేతల ఆరోపణలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ పనిచేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీకి తొత్తుగా కాకుండా పారదర్శకంగా పనిచేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా చేపడుతున్నాము. ఈసీ మేము ఇట్లా పాడ మీద కట్టినాము. మీరు చూస్తుంటే మీరు చూసిన వార్తలు చూసిన 3-4 డేస్ ముందు మా అభ్యర్థమ నాయకులు కోట నీలిమ గారి కోసం అలిగేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చినారు. ఏమంటే మీకు 2 ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అంతా కూడా తెలుస్తలేదు. ఇది బీజేపీ గారు ఆఫీస్ నుంచి నడుస్తున్న ఆపరేషన్, ఈసీ గారు నిజంగా పనిచేస్తుందో లేదా అంత బ్యూరోక్రాట్స్ తెలుస్తలేదు. వాళ్ళకి ఢిల్లీలో నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చి లెటర్ ఇచ్చి భద్రత దగ్గర కూర్చున్నది. మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వస్తున్నామని. ఇది 2017లోనే. అయినా వాళ్ళు చేంజ్ చేయకుండా ఇలా నోటీస్ ఎందుకు ఇస్తున్నారు అంటే డీబీఎం చేయాలని చెప్పి, రాహుల్ గాంధీ గారి దగ్గర అతి సన్నిహితులు ఉన్న వాళ్ళని ఎట్లయినా పేరు ఖరాబ్ చేయాలని చెప్పేసి అది చేసేట్లు. సో నోటీస్ రిప్లై ఇచ్చినాము. ఇవాళ ఒక చిన్న విధంగా మేము కొత్త క్యాడర్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. రేపు అందరం పెద్ద ఎత్తున 1000 మంది పైన పాదయాత్ర చేసి ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ కి పోయి మేము ధర్నా చేయబోతున్నాం. ఎలక్షన్ కమిషన్ గారి మన వారి చిత్రీకరణ జరిగింది. ఎందుకంటే 2017లో డాక్టర్ కోట నీలిమ గారు ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇచ్చడం జరిగింది. ఏమని ఆయన 2 ఓట్లు ఉన్నాయి, 1 ఓటు తొలగించమని ఫామ్ 6 ద్వారా 2017లోనే ఇచ్చారు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ సార్ ఈ ఓటు చోరీ కేసు మన తెరనికి తీసుకొచ్చి మోడీ ప్రభుత్వానికి రికార్డులో పెట్టినందుకోసము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఇటువంటి పలుకుబడి బట్టి, ఇక్కడ మన మేడం గారు ఉన్న పలుకుబడిని బట్టి మన రాష్ట్ర బీజేపీకి నాయకత్వం కానీ, మన స్టేట్ ఇండియాలో ఉన్న బీజేపీ నాయకత్వం కానీ వీళ్ళని డామినేట్ చేయాలని చెప్పి మేడం గారు ఇక్కడ ఇరకడం జరిగింది. కాబట్టి ఆమె జర్నలిస్టు, చదువుకున్న విద్యావేత్త, ఇవాళ అన్ని ముందే తెలుసు. కాబట్టి 2017లోనే ఎలక్షన్ కమిషన్ గారికి నిబంధన ఇచ్చింది. ఏమని అవి 2 ఓట్లున్నాయి. ఒక స్టేట్ నాయకురాలు కానీ, ఒక సెంట్రల్ నాయకునికే ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్యమైన కార్యకర్తలు కానీ, సామాన్యమైన మన ప్రజలకు ఓటర్స్ 2 లక్షల ఓట్లున్నాయని. కాబట్టి దీనికి మేమందరము పార్టీ తరఫు నుంచి, సనత్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క క్యాడర్ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము. ఇటువంటి పునరావృతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించొద్దు. కేవలం నాయకురాల మీద కాకుండా సామాన్య ప్రజల మీద కూడా సమాన నాయకత్వం వహించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి పత్రికా విలేకరుల ద్వారా ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. మేడం గారి మీద ఎడ్యుకేషన్ వేయడం అనేది ఖండిస్తున్నాము. ఎందుకంటే మేమే జిహెచ్ఎంసీకి కమిషనర్కి మేము కాల్ చేసి మేము డైరెక్ట్గా మీటింగ్ పెట్టి ఏవైతే డబుల్ ఓట్స్ ఉన్నాయో, ఏవైతే ఫ్రాడ్ ఓట్స్ ఉన్నాయో అవి తీయమని మేము కమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్కి. కానీ మా మీద ఎలిగేషన్ వేయడం అనేది మేము ఖండిస్తున్నాము. మేడం గారు 2 ఓట్లు ఉన్నాయి అంటున్నారు. మేమేం కావాలని చేసింది కాదు. మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాము. ఉన్నాయి. ఆ అప్లికేషన్లో వాళ్ళు డిలీట్ చేయకపోవడం వాళ్ళ తప్పు. రివర్స్గా మా మీద ఎలిగేషన్ వేయడం మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేము ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసుకొని వాళ్ళు డిలీట్ చేయడం పోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. అది నార్మల్ పర్సనల్ ప్రాబ్లం కాదు అది. కానీ ఈసీఐ తొందరగా ఏదైతే వీలైందో అది తొందరగా డిలీట్ చేసి వేరే వాళ్ళ మీద ఎలిగేషన్ చేయవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చేయడం పని చాలా తప్పు.